Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. Honorable Supreme Court of India clearly held that the outcome of a civil case is binding on criminal case also. Normally, we think in the reverse. సివిల్ కేసులకి క్రిమినల్ కేసుకి సంబంధం ఏంటి? సివిలే, క్రిమినలే, దాని అవుట్కమ్తో మాకు సంబంధం లేదు అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది గౌరవనీయ సుప్రీంకోర్టు 2 జడ్జెస్ బెంచ్ జస్టిస్ సంజయ్ కరోల్ అండ్ అరవింద్ కుమార్ కేసు పేరు ప్రేమ్రాజ్ వర్సెస్ పొన్నమ్మ మీనన్ అండ్ అనదర్ క్రిమినల్ అపీల్ నంబర్ 9778 by 2018. It was decided day before yesterday. కేరళలో జరిగినటువంటి సంఘటన. డిగ్రీ ఆఫ్ సివిల్ కోర్ట్ వెదర్ ఇట్స్ బైండింగ్ ఆన్ క్రిమినల్ కేస్ ఆర్ నాట్. దీనిలో ముఖ్యంగా మొదట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెదర్ ఎన్ఐ యాక్ట్ ఈజ్ అ క్రిమినల్ కేస్ ఆర్ సివిల్ కేస్ ఆర్ నాట్. మెయిన్ క్వశ్చన్. It is a much contended issue which is not decided till today. Because NI Act కేసులో మనం అఫిడవిట్ వేయచ్చు, జనరల్గా క్రిమినల్ కేసులో వెయ్యం. NI Act కేసులో కన్విక్షన్ ఇవ్వచ్చు, క్రిమినల్ కేసు. సివిల్ కేసులో కన్విక్షన్ ఇవ్వరుగా, చాలా తక్కువ, ఇచ్చినా 3 నెలలే. సో కాబట్టి NI Act కేసులో కన్విక్షన్, సివిల్ కేసులో ఏదైనా డిగ్రీ ఇస్తే ఆగుద్దా లేదా, అది పరిస్థితి. Now let us go to the facts of the case. So Mr. Premraj ఆయన పొన్నమ్మ మీనన్ యొక్క భర్త అయినటువంటి KPB మీనన్ గారి దగ్గర 2 lakhs బిఫోర్ 90s ఆ ప్రాంతంలో 2 lakhs అప్పు తీసుకున్నారు. 97 or 98 ప్రామిసరీ నోట్ రాశాడు. రాసిన తర్వాత జనరల్గా అదే ప్రామిసరీ నోట్ అంటే మీకు తెలిసింది, ఐ విల్ రీపే ఇట్ యాజ్ టు యూ ఆర్ టు యువర్ ఆర్డర్ యాజ్ అండ్ వెన్ యూ రిక్వైర్. నెక్స్ట్ డే అయినా అడగొచ్చు, తప్పేం లేదు. ఆ తర్వాత ఆయన కొద్ది రోజుల తర్వాత మీనన్ గారు ఏమైనా నాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఏంటి నా పరిస్థితి, ఇవ్వకపోతే ఎట్లా అని అంటే, హీ హాజ్ గివెన్ ఎ చెక్ యాజ్ ఎ గ్యారంటీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హీ హాజ్ గివెన్ ఎ చెక్ ఆఫ్ సౌత్ ఇండియన్ బ్యాంక్, పేయబుల్ ఇన్ సౌత్ ఇండియన్ బ్యాంక్ యాజ్ ఎ గ్యారంటీ. నేను పర్టికులర్ టైం లోపల నీకు చెల్లించకపోతే యూ కెన్ ఎన్కాష్ ది చెక్ అని ఇచ్చాడు. కానీ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ ఇంకేదైనా అనుకోండి, మీనన్ గారు దాన్ని తన అకౌంట్కి పంపిస్తే తన అకౌంట్ నుంచి సౌత్ ఇండియన్ బ్యాంక్ వెళ్ళింది. అక్కడ వాళ్ళు అడ్డం వెళ్ళింది. ఏమనంటే పేమెంట్ డిఫర్డ్ బికాజ్ ద పర్సన్ హ్యాజ్ నాట్, అంటే ఎవరైతే మీనన్ గారు చెక్ ఇచ్చాడు చూడండి, ఎవరైనా ప్రేమ్రాజు ఈ యొక్క ఏదైనా చెక్ని వ్యాలిడ్ చేయకండి అని ఒక మెమో ఇచ్చాడు. బ్యాంక్ వాళ్ళు అంతే, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళకి వాడు కస్టమర్, ప్రేమరాజు అతను కస్టమర్, అతను ఏం చెప్తే అదే చేయాలి. అతను డబ్బులు ఇవ్వనంటూ ఇతను ఏం చేశాడంటే చెక్కు సరే పేమెంట్ స్టాప్డ్ అని వచ్చేసింది. ఆ తర్వాత ఇమీడియట్లీ ఇతను రొటీన్గా ఒక ఓఎస్ నెంబర్ వేసి 1338 by 2002 కేసు వేశాడు మొత్తానికి. ఆ కేసు వేసిన తర్వాత ఆ కేసులో కోర్టు ఏం చేసిందంటే, ది ట్రయల్ కోర్ట్ ఏం చేసిందంటే, దిస్ ఈజ్ గివెన్, ద చెక్ ఈజ్ గివెన్ ఓన్లీ యాజ్ అ సెక్యూరిటీ బట్ నాట్ ఎన్కాష్మెంట్, కాబట్టి ఆ చెక్ మార్చడానికి లేదు అని డిగ్రీ ఇచ్చేసింది. స్టాప్ పేమెంట్ డిగ్రీ వచ్చింది. సివిల్ కేసు లాభం లేదు, అందుకని క్రిమినల్ కేసు NI Act కింద వేశాడు. NI Act కేసులో మళ్ళా ప్రొసీజర్, రొటీన్ ప్రొసీజర్, 45 days ఆగటం, ఆ తర్వాత నోటీస్ ఇవ్వటం, ఆయన రిప్లై ఇవ్వటం, మొత్తాన్ని జరిగి NI Act కేసులో కనెక్షన్ వచ్చింది. 1 year కనెక్షన్ అండ్ హీ హాస్ టు రీపే ద 2 lakhs అమౌంట్. ఇక్కడ సుప్రీంకోర్టుకు వచ్చారు. హైకోర్టు ఒప్పుకొని సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టు సెడ్ ఎస్, when the trial court has come to the conclusion that it is meant for as a security, not for encashment. ట్రయల్ కోర్ట్ కరెక్ట్. టైం లిమిట్ లోపల ఇదేందుకని ఎన్నాళ్ళని వేసుకోవచ్చు, టైం లిమిట్ లోపల వేస్తే ఇబ్బంది. టైం అయిపోయే ముందు వీడు పలానా టైం ఇచ్చాడు కదా, ఆ లోపల వెంటనే వేయకుండా ఆ టైం అయ్యే టైంకి వేసుకుంటే పోయిండేది.
లేకుండా తొందరపడ్డావు కాబట్టి ఎస్ ఇట్స్ ట్రయల్ కోర్ట్ ఈస్ కరెక్ట్, దే నీడ్ నాట్ పే ఎనీథింగ్. కాబట్టి ఈ యొక్క క్రిమినల్ కేసుని ఆ డిగ్రీ ఈపీ వేసిన దాకా, అది డిస్పోజ్ అయిన దాకా దిస్ కెన్ బి కెప్ట్ పెండింగ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి సివిల్ కేసులో డిగ్రీ ఇస్తే క్రిమినల్ కేసులో కొన్నాళ్ళు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. సో ప్లీజ్ రీడ్ ద కేస్ లా అండ్ ఐ విష్ యువర్లీ కన్వర్స్. థ్యాంక్ యూ.